నమస్తే, వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కెనడా విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ నియామకం. ప్రధాని మార్క్ కార్నీ కేబినెట్లో 4 భారత సంతతి నాయకులు. నూతన సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ గవాయ్. భారత న్యాయ వ్యవస్థకు 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి. పాక్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ను భారత్కు అప్పగింత. పూర్ణం కుమార్ షాను విచారిస్తున్న భద్రతా అధికారులు. ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త రావాలన్న సీఎం చంద్రబాబు. పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాన్క్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే తాజాగా తన నూతన మంత్రివర్గాన్ని నియమించారు. ఈ కేబినెట్ లో భారత సంతతి మహిళ అనితా ఆనంద్ కు కీలక పదవి దక్కింది. కెనడా విదేశాంగ మంత్రిగా ఆమె నియమితులయ్యారు. లిబరల్ పార్టీ సీనియర్ నాయకురాలు అనిత గతంలో ట్రూడో హయాంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలోనే మార్క్ కార్నీ మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేగాక మరో 3 భారత సంతతి నేతలకు సైతం కేబినెట్ లో చోటు దక్కింది. వారిలో అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా మనీందర్ సింధు, విదేశాంగ కార్యదర్శులుగా రుబీ సహోటా, రణదీప్ సారైలు ఉన్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీజేఐగా మంగళవారం రిటైర్ అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈయన 23 నవంబర్ 2025న పదవి విరమణ చేసే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. దేశ న్యాయ వ్యవస్థ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించిన మొదటి బౌద్ధ సీజేఐగా జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తరువాత 2వ దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ చరిత్ర పుటలకెక్కారు. 24 నవంబర్ 1960లో మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 700 ధర్మాసనాల్లో ఆయన భాగస్వామ్యం పంచుకున్నారు. నోట్ల రద్దు, ఎస్సీ వర్గీకరణ వంటి పలు కీలక కేసుల్లో తీర్పులు చెప్పారు. मैं भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्य रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का, अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। ఏప్రిల్ 23 నుండి పాక్ రేంజర్లో అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను ఆ దేశం తిరిగి భారత్ కు అప్పగించింది. అటారీ వాగు బార్డర్ ద్వారా మన దేశానికి పంపింది. ఏప్రిల్ 23న తమ సరిహద్దులోకి అనుకోకుండా ప్రవేశించిన జవాన్ ను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. అతని కోసం పాక్ రేంజర్లతో నిరంతరం ఫ్లాగ్ మీటింగ్స్, ఇతర మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు బీఎస్ఎఫ్ ప్రకటించింది. దీనికి ప్రతిఫలంగా భారత్ ఓ పాక్ జవాన్ ను ఆ దేశానికి అప్పగించింది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం
కుమార్ షాను బుధవారం ఉదయం భారత అధికారులకు తిరిగి అప్పగించారు. అమృతసర్లోని అట్టారిలోని జాయింట్ చెక్ పోస్టు వద్ద ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ అప్పగింత జరిగిందని, ఏర్పాటు చేసిన ప్రోటోకాల్లను అనుసరించి శాంతియుతంగా జరిగిందని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం షాను భద్రతా అధికారులు విచారిస్తున్నారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ ఉందని, పరిశ్రమలు కూడా వస్తే రాష్ట్రానికి ఆదాయం సమకూరి ఉపాధి పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని పశుసంవర్ధక శాఖ టెక్ AI 2.0 కాన్క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్ వేస్ టు ప్రాస్పెరిటీ, నెక్స్ట్ జెన్ యానిమల్ హస్బెండరీ, విజనరీ అనే 3 పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పశుసంవర్ధక విభాగంలో సమ్మిళిత స్థిరమైన వృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, పేదరిక నిర్మూలన వంటి వాటిపై రాసిన ఈ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. Animal Husbandry Tech AI 2.0 presenting by GFST in collaboration with Animal Husbandry Department, Government of Andhra Pradesh. CM sir first book ni launch chestunnaru and that is Pathways to Prosperity, Leveraging Technology and Enterprise for Livestock Led Development. Claps please. And next we are going to release the second book. There are 3 documents. Second book, Strategic Framework for Andhra Pradesh 2025 to 2030. And that is the second book, A Vision for Inclusive, Sustainable and Tech-Driven Growth. Strategic Framework for Andhra Pradesh 2025 to 30. Claps. Now we are going to release the third book, that is Visionary, the Global Intelligence Engine for a Unified and Sustainable Future, book Visionary. So we are done with the book release. సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారని, వారిలో తెలుగు వాళ్లే అధికమన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనేనని చెప్పారు. గతంలో ఏ పని చెయ్యాలన్నా ప్రభుత్వం అనుమతి అవసరమన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు రాగానే మార్పులు వచ్చాయని తెలిపారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. అప్పుడే వచ్చిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనులైనా సులువుగా చేసుకొని పరిస్థితి వచ్చిందని తెలిపారు. గతంలో రోడ్లు గుంతలుగా ఉండేవని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాటిని చక్కగా నిర్మించారని వివరించారు. తాను నిత్య విద్యార్థిని అని, ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే, మనం ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అంతవరకు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. అదే సమయంలో మన దేశంలో ఐటీ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం.
అంటే ప్రపంచంలోనే ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం, అందులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అనదర్ అడ్వాంటేజ్. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించాలి, ప్రజలకు అందించాలి అనేది తన ధ్యేయమన్నారు. ఇష్టపడి పనిచేస్తే కష్టం ఉండదని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్లో ఇప్పటికే 330 సర్వీసులు ఇస్తున్నామని, మరికొద్ది రోజుల్లో 400కు పెంచుతామని వెల్లడించారు. 2-3 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలని పిలుపునిచ్చారు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో మైక్రో ఇరిగేషన్ కు ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ఆకాంక్షించారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఓటు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కిందనుండేది. గుంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాని చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90sలో. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీని అన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య. డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద. నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం, టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జిఎఫ్ఎస్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బంద్ కారణంగా జనజీవనం పాక్షికంగా స్తంభించిపోయింది. అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ రోజు సాయంత్రం వరకు బంద్ను కొనసాగించాలని వ్యాపారులకు రాజన్న ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా చర్యలు శూన్యమని సారపాక గాంధీనగర్ కి చెందిన మహిళ ఒకరు కన్నీరు పెట్టుకున్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులతో పాటు కబ్జాదారులకు అండగా కొందరు అధికార పార్టీ నేతల సహకారం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంకి చెందిన ఆలవాల కౌసల్య తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ అధికారులు నోటీసులు అతికించినా సరే ఏమాత్రం లెక్క చేయకుండా తమ స్థలంలో వేరే వ్యక్తులు అక్రమ నిర్మాణం చేపట్టారని వాపోయారు. దీంతో అడ్డుకోవడానికి ప్రయత్నించగా దాడులకు దిగుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే కాగితం అండి, చల్లా వెంకటనారాయణ గారు రాసింది. ఈ కాగితం ఆయనే రాసి ఆయన గత 3 సంవత్సరాల కింద రాసిన కాగితం 3 సంవత్సరాలు నిండిన తర్వాత ఇప్పుడు ఇదే కాగితం చల్లదని మమ్మల్ని బాగా టార్చర్ పెట్టుకుంటే బాగా ఇబ్బంది పెడుతున్నాడండి. 20 సంవత్సరాల నుంచి నేను కొనుక్కొని చిన్న పిల్లలను పెట్టుకొని ఉన్నా కూడా అప్పటి నుంచి లేని అడ్డంకులు ఈ చల్లా వెంకటనారాయణ వచ్చిన కాడ నుంచి, ఈ దేవి అనే వ్యక్తి వచ్చిన కాడ నుంచే మమ్మల్ని బాగా టార్చర్ పెట్టుకుంటున్నారండి. మా కాగితాలలో ఉన్నది చూసి ఈ చల్లా వెంకటనారాయణ రాసిండు ఆ రోజు. ఆయన రాసిన మనిషే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నన్ను ఎవరు ఎదుర్కొంటారో, నన్ను ఎవరు ఢీ కొట్టుకుంటారో అని అనుకుంటా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుకుంటా, అవతల వ్యక్తులందరినీ ఇంటి మీదకి తీసుకొచ్చి నానా బూతులు తిప్పించుకుంటా, అర్ధరాత్రి పగలు అనేది లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుండండి. ఈ విషయంలో మీరు గింట మాకు న్యాయం చేయకపోతే పిల్లలతో సహా నేను కూడా చనిపోవాల్సి వచ్చిందండి. మేము కొనుక్కున్న స్థలాన్నే మాకు ఇవ్వమంటున్నాం కానీ వేరే వాళ్ళ స్థలాన్ని అయితే మాకు ఇవ్వమని అడగట్లేదు సార్. మేము ఆయనే ఆ రోజు రాసి ఈ రోజు ఆయనే కాదంటుంటే ఇంక ఈ కాంగ్రెస్ పార్టీలో న్యాయం చేసేటోళ్ళు ఎవరండి? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వరకు కూడా మేము వెళ్ళాము, 2 సార్లు 3 సార్లు వెళ్ళినా కూడా మాకు న్యాయం చేస్తారు వెళ్ళమ్మా అని ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడు. వీడికి వచ్చిన తర్వాతనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులే వీళ్ళే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టుకుంటా, వాళ్ళ దగ్గర కూర్చొని కట్టుకోండి, ఎవరు వచ్చి మిమ్మల్ని ఆపు చేస్తారో చూస్తా అనుకుంటా, అర్ధరాత్రి అనుకుంటా, పగలనుకుంటా కూర్చొని పిల్లర్లు వేయించుకుంటా, గోడలు కట్టించుకుంటా చేస్తున్నారండి. రాత్రి ఇదే టైంలో 8 గంటలు దాటిన తర్వాత 9 గంటలకు పిల్లర్ వేస్తుంటే మేము వెళ్ళి ఇదేంటి నైట్ పూట కడుతున్నారు, మా స్థలం అనేది తేలకుండా కూడా మీరు కడుతున్నా కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు, మేము ఏం చెయ్యాలి అని వెళ్ళి అడిగితే మమ్మల్ని దాడికి దిగబడి వాళ్ళంతా వచ్చి ఇంటి మీద పడి మమ్మల్ని నానా అవస్థ పెడుతున్నారండి. కంటికి నిద్రించట్లేదు, కడుపు కూడించట్లేదండి. మేమేం చేయాలనేది మాకు అర్థం కాకుండా చచ్చిపోవాలో బతకాలో అనేది తెలియకుంటుందండి. చిన్న పిల్లలు అప్పుడు కొనుక్కుందండి నేను స్థలాన్ని, మేమేం ఉన్నోళ్ళం కాదండి. కూలి నాలు చేసి తినకుండా కూడా పిల్లలకు ఒక ఆధారం అయిద్దని కొనుక్కున్నా సార్. మేము ఇట్లాంటప్పుడు కూడా మమ్మల్ని న్యాయం చేయమని అడుగుతున్నాం కానీ ఒకళ్ళని అన్యాయం చేసి మాకు ఏమని అడగట్లేదు సార్. మేము మా కాగితాలలో ఎంత ఉందో అంతే మాకు ఇప్పించండి సార్. మేము వాళ్ళది మాకు ఇవ్వమంటలేదు, లేదు వాళ్ళ కాగితాలు ఎంత ఉందో కొలిసి వాళ్ళని తీసుకొని మిగతాదే మాకు ఇవ్వమంటున్నా కూడా దానికి స్పందించట్లేదు సార్. పంచాయత్ ఆఫీస్ నుంచి 3 నోటీసులు తీసుకొచ్చాము. ఆ నోటీసులు కూడా తీసుకొచ్చి కట్టుకోండి మీరు అనుకుంటా కుర్చీ వేసుకొని దేవి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో తిరిగే మనిషి, ఆమె కూడా ఒక ఆడ మనిషి అడిగింది. నా పిల్లలతోటి నేను ఆడదాన్ని అయి ఉన్నా కూడా నాకు ఇట్లా అన్యాయం చేస్తా ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? మీరు కాంగ్రెస్ పార్టీలో చేసే న్యాయాలు ఇవేనే సార్. మీరు ఏ సార్ కాడికి వెళ్ళినా కూడా మాకు ఇదే చెప్తారు, ఆగమ్మా అంటున్నారు, అవతల వాళ్ళనేమో కూర్చొని కట్టిస్తున్నారు సార్. మేమేం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. ఇంకా మాకు సావే దిక్కు అయింది. మాకు గింట ఈ 2 రోజులలో మాకు ఇప్పించకపోతే కాంగ్రెస్ పార్టీలో దేవి అనే వ్యక్తిని చల్లా వెంకటనారాయణ పేరు చెప్పి పురుగుల మందు తాగి చచ్చిపోతాం సార్. మేము ఇంతకు మించి మేము ఇంకేమీ చేయలేము సార్. మేము కోరిన కోరికలు తీర్చే కొండంత దేవునిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా రత్నగిరిపై పూజలు అందుకుంటున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయోగ మహోత్సవం అత్యంత మనోహరంగా జరిగింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కోలాట నృత్యాలతో పుష్పయోగ కార్యక్రమానికి పళ్ళు, తీపి పదార్థాలు, పువ్వులను తీసుకువచ్చారు. అక్కడ పెండ్లి పెద్దలైన సీతారాముల సమక్షంలో వధూవరులైన స్వామి అమ్మవార్లను ఆసీనులను చేశారు. అర్చక స్వాములు విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం గావించి పుష్పయోగానికి సంకల్పం చేశారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాలు చేసిన ప్రధాన నిందితురాలైన సాతల్లి గ్రామానికి చెందిన నేరడు మంచులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్ సమీపంలో నగలు అమ్మేందుకు వచ్చిన సమయంలో ఆమెను అరెస్టు చేశామని గుర్తు చేశారు. నిందితురాల నుంచి 1 జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, 5 తులాల వెండి కడియం, 12,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఎల్లారెడ్డి పోలీసు వారు సాతెల్లి గ్రామంలోని 3 ఇళ్లలో దొంగతనం చేసిన విషయమై ఒక నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి నిందితురాలు పేరు నీరడి మంజుల. ఈమెకు 45 సంవత్సరాలు ఉంటాయి. మీకు సాతెల్లి గ్రామం ఈమెది. సాతెల్లి గ్రామం నుండి ఇక్కడికి వీక్లీ మార్కెట్కి వచ్చి తన దగ్గర ఉన్న బంగారం అమ్మడానికి చూస్తూ ఉంటే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 3 దొంగతనాలు అవి ఆమె కన్ఫెస్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నంబర్ 66, అందులో ఒక 4,000 రూపాయలు మరియు చెవి కమ్మలు, ఒక ముక్కు పుడకపోయింది. అలాగే క్రైమ్ నంబర్ 97లో
పట్టగొలుసులు ఒక 20 తులాలు, ఒక చెవి కమ్మలు, అలాగే ఒక 13,000 రూపాయలు పోయినాయి. అలాగే 98 క్రైమ్ నంబర్లో ఒక 5 తులాల సిల్వర్ కడియము మరియు ఒక 10,000 రూపాయలు పోయినాయి. ఇవన్నీ కూడా ఆమె తీసినట్టుగా కన్ఫెస్ చేసింది. దానిలో భాగంగా ఆమె దగ్గర నుండి కొంత ప్రాపర్టీని రికవరీ చేయడం కూడా జరిగింది. పట్టగొలుసులు మరియు కమ్మలు, అదే ఒక 12,000 రూపాయలు, అదేవిధంగా కడియం కూడా రికవరీ చేయడం జరిగింది. ఆమెని ఇప్పుడు ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించి ఆమె ప్రస్తుతానికి మిగతా ఐటమ్స్ ఎక్కడ పెట్టిందో ఆమె గుర్తులేవని అంటున్నారు కాబట్టి ఆమెని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు డిటెక్షన్లో చురుకుగా వ్యవహరించినటువంటి కానిస్టేబుల్ ఇద్రీసు మరియు హోంగార్డ్ ప్రసాద్ ఇద్దరిని కూడా ఎస్పీ గారు అభినందించారు. వారికి తగిన గుర్తింపుగా వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో గల వైసీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థను రక్షించుకుందాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిలదీద్దామన్నారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే సంస్థ ఆర్డీటీ అని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీన సేవ్ ఆర్డీటీ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంస్థలు ఇలాంటి సంస్థల్ని మనము పట్టించుకొని చూసుకోవాలి. ఒకవేళ చూసుకోకపోతే ఏమవుతుంది? రైతు చీని పంట, మామిడి పంట పెట్టి పట్టించుకోకపోతే ఎట్లా పాడైపోతుందో ఇది అంతే. ఆర్డీటీకి ఏం జరుగుతుంది? ఫాదర్ ఫెరర్ గారు లేరు, మ్యాన్సి ఫెరర్కి వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆయన ఏ శ్రీలంకకో ఆఫ్రికాకో వెళ్ళి పనిచేసుకుంటాడు. రంగయ్య కూడా ఆర్డీటీ రాకపోతే పెద్ద ఇబ్బంది ఉంటుంది. కానీ చూస్తున్నాం కదా అలాంటివి ఎంతమందికి ఎన్ని రకాల వాళ్ళు ఉపయోగపడుతున్నారు. అందువల్ల అలాంటి సంస్థను బతికించడానికి మనం ఎంతో కొంత సాయం చేయాలి అని. ఆ సహాయం మనం టైం ఇవ్వడంలో ఉండొచ్చు, బైకులు నడపడంలో ఉండొచ్చు, రోడ్లు ఎక్కడంలో ఉండొచ్చు. నిజంగా చెప్పాలంటే అది ఎలా ఉందో మనకెవరికి తెలియదు. పెద్ద యుద్ధము రావణుడిది రాముడి మధ్యలో జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో ఉడత సాయం చేసిందని ఇప్పటికీ చెప్పుకుంటారు. శ్రీలంకకు బిడ్చి కడుతుంటే ఉడత వెళ్ళి దాని శరీరం ఎంత, దాని సైజు ఎంత, ఉడతనే చిన్నదని కూడా తన తోకకి ఎంత చిన్నగా ఉంటుంది. ఆ తోకకు 4 ఇసుక రేణువులను తీసుకెళ్ళి అది వెళ్ళి తృప్తి పడింది. అలా ఉడత సహాయంగా నేను వచ్చాను, మీరందరూ కూడా అదే చేయమని చెప్తూ ఉన్నాను. మనం పట్టించుకోకపోతే పోతుంది ఇది అని. ఇంకా రెన్యువల్ కాలేదంట, ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మందులు కొనలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఫీల్ అవ్వడం అన్నమాట. లేకపోతే అయ్యో పోతుంది ఎట్లా అని చెప్పేసి కన్నీరు గార్చి గుండెలు బాదుకోవడం, ముసలి కన్నీరు లాంటిది. దాన్ని సానుభూతి అంటారు. దానివల్ల కూడా ఏం ఉపయోగం ఉంది? పోతుంది మాట్లాడుకుని, టీ బంకుల దగ్గర మాట్లాడుకుని, రచ్చగట్టల దగ్గర మాట్లాడుకుని, దీని పరిస్థితి ఇట్లా అయింది, రెన్యువల్ కాలేదు అని మాట్లాడుకుని వదిలిపెడితే ఏం కాదు. అదే సహానుభూతి ఉంటుంది. దాంతోపాటు ఏం జరుగుతుంది, ఇలా జరుగుతుందని మనం కూడా దాంతోపాటు సహానుభూతి, ఎంపతి అంటారు ఇంగ్లీష్లో, అది చాలా ముఖ్యమైనది. ఇది అవసరమైంది. 17వ తారీఖున లబ్ధిదారులందరూ కూడా రోడ్లెక్కి మన నిరసన తెలియజేయాలి. అప్పుడే ప్రభుత్వాలు చెవినేసుకుంటాయి. నేను చెప్పినందుకే జరిగిందని నేను చెప్పను, కానీ ప్రెస్ మీట్లో అయితే నేను చెప్పాను. ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడి నుంచే ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైనది, ఇంతకంటే పెద్ద పనులు ఏముంటాయని. వాళ్ళిద్దరూ మ్యాన్సి ఫెరర్ గారిని కలిసి వచ్చారు. నేను గెలవలే, ఫోటోలు కూడా వచ్చేసినాయి. నేను అనుకున్నాను వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కలుస్తారేమో, ఏదైనా ఉపయోగపడుతుందేమో, హోంశాఖ మంత్రి దగ్గరకు, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి అట్లా వెళ్ళి చేస్తారేమో. కానీ కూడా ఆర్డీటీ రెన్యువల్ జరగడం వల్ల ఈ ప్రాంతం ఏంటంటే ఇది కరువు ప్రాంతం. తుఫాన్లు వస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టు టీవీల్లో, పేపర్లలో వస్తుంది. మళ్ళీ తర్వాత దాన్ని ఈజీగా కూడా బాగు చేయొచ్చు. తుఫాన్ వల్ల నష్టం జరిగింది, కట్టడం పోయింది, ఈ పంట పోయింది దీన్ని. కానీ కరువు వస్తే అలా చేయడం కష్టం. అసలు కరువు ఎట్లా అంటే, ఒక రచయిత రాశాడు, ఒకసారి నేను చదివాను. ఏం రాశాడంటే, ఒక తుఫాను ఏమవుతుందంటే అది ఒక తుఫాన్ లాగానే ఉంటుంది. అదే ఒక కరువు వస్తే 1000 తుఫాన్లకు జరిగే నష్టం ఒక కరువు వల్ల జరుగుతుందని చెప్తారు. అర్థమవుతుందో? ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలం మనకి అవసరం ఉంది. పావర్టీ మీద, పేదరికం మీద యుద్ధం ప్రకటించినాడు ఆయన. పావర్టీలా ఉండే పరిస్థితి చెప్తున్నా. చదువు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది,
ఆరోగ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది, తిండి లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా ఈ పనులే కదా ఆర్డిటి చేసింది. అందువల్ల ఈ మానవ హక్కులు ఏదైతే ఉందో ఆ ఉల్లంఘన జరుగుతుంది. కొన్ని వేల మంది, వేల కుటుంబాలు, లక్షలాది లబ్ధిదారులు ఉన్న ప్రాంతం ఇది. వీటిని మీరు ఈరోజు కొత్తగా ఫీ4 అని తీసుకొస్తున్నారు. ఫాదర్ ఫెర్రర్ గారు ఫీ4 ఎప్పుడో చేసి చూపెట్టాడు. ఎక్కడో విదేశాల్లో ఉండే నిధులను కళ్యాణదుర్గంలో మన పల్లెలకు తీసుకొచ్చి, ఏ పల్లెలు లేవు అసలు, కుందుర్పులో కావచ్చు ఎక్కడైనా కానీ, ఫాదర్ ఫెర్రర్కి విగ్రహాలు కట్టి పూజించడం కాదు, దేవాలయాలు కట్టి పూజించడం కాదు. ఇప్పుడు ఆ సంస్థకు ఆయన ఆలస్యాలకు ఆయన అనుకుంటున్న దానికి నష్టం వచ్చింది కాబట్టి కళ్యాణదుర్గం ఆర్డిటికి ఒక పుట్టిగడ్డ కాబట్టి ఇక్కడ నుంచే ప్రారంభం చేయాలా, మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం మనకే ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగం, ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళు అనుకుంటే అది పెద్ద కష్టమైన పని కాదు. జస్ట్ రెన్యువలే కదా. ఏదైనా ఇబ్బంది ఉంటే ఏమి ఇబ్బంది ఉంటుంది? ఒక 60 సంవత్సరాల నుంచి దేశానికి రాని ఇబ్బంది ఆర్డిటి వల్ల ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది? మీరు చూసి తట్టుకోలేని పరిస్థితి. ప్రభుత్వాలను మించి వాళ్ళు సాయం చేస్తున్నప్పుడు మీరు తట్టుకోలేని పరిస్థితి. మీ P4 ఏమైతుందో అది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎవడిస్తాడు? కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం సబ్ కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో ఆకుల శ్రీనివాసరావు పటేల్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర కమిటీకి ఎన్నికలు జరగవలసి ఉందన్నారు. గ్రామ అధ్యక్షులు నేరుగా రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనడం వలన ప్రతి గ్రామానికి మున్నూరు కాపు సంఘ వాయిస్ వెళ్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికా పర్యటనకు వెళ్లదలిచిన వారికి తమ వంతు సాయం చేస్తామని తెలియజేశారు. ఒకరోజు మన ఏదైతే 24 మంది కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ వారిని హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి వారికి బ్యాలెట్ పేపర్లు తీయడం జరుగుతుంది. దాని తర్వాత ఎలక్షన్ 119 నియోజకవర్గాల్లో ఒకే రోజు ఎలక్షన్ జరుగుతుంది. మీరు ఓటేసే వారికి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, కామారెడ్డి కూడా రావాల్సిన అవసరం లేదు. మీ ఏ నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ 4-6 కమిటీ సభ్యులు, మరి మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ అనేది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ పేపర్ మీద అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకోవడానికి సుమారు 25,000 సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నారు. ఎందుకంటే 12,000 గ్రామాలు ఉంటే ఒక్కొక్క గ్రామంలో 2, 3, 4 సంఘాలు ఉన్నాయి. అందరికీ ఓటాకు ఇవ్వడం జరుగుతుంది. మండల సంఘం కానీ, నియోజకవర్గం కానీ, అనుబంధ కమిటీలు ఎవరున్నా కూడా వాళ్ళ లిస్టు వారు తయారు చేసి ఇచ్చిందే ఫైనల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎలక్షన్ న్యాయబద్ధంగా జరగాలి. అందరూ కూడా దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. దీని తర్వాత కూడా మనం రాష్ట్ర ప్రభుత్వంకు మన డిమాండ్స్, కార్పొరేషన్ డిమాండ్, మరి మన ఏదైతే కులగణలో ఈరోజు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మనకు కులగణలో జరిగినప్పుడు రావు రెడ్డి పేరు ఉండడం వల్ల మన సంఖ్య తక్కువ వచ్చింది. వాళ్ళు పెట్టిన 50 ప్రశ్నల్లో మనము పాల్గొనలేకపోయినాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వము, మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి మన దానిలో వీరందరూ కూడా బండి సంజయ్ అన్న గారు, అరవింద్ గారు, ఎంపీ గారు, రాజచంద్ర గారు, మరి ఇంకా మన వాళ్ళు రాజ్యసభ సభ్యులు, ఈరోజు కాపులు 105 మంది ఈరోజు పార్లమెంటు రాజ్యసభలో ఉన్నారు. వారందరి కృషితోనే మళ్ళీ కులగణన అనేది వచ్చింది. దీనిలో ఎక్కువ ఆర్ కృష్ణయ్య గారు కూడా వారు పనిచేస్తున్నారు, జాతీయ అధ్యక్షులు. వారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము కులగణనలో వారు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేసి మన వాళ్ళందరినీ కూడా మున్నూరు కాపు పేరు పక్కన రావు రెడ్డి ఉన్నా కూడా పటేల్ అనేది రాసుకున్నట్టయితే మన సంఖ్య వస్తుంది. దాని తర్వాత అలా చేయకపోతే మన పిల్లలకు ఉద్యోగాల్లో, మన చదువులో అన్నింటిలో అన్యాయం జరుగుతుంది. ఇది ఒక్కటి ప్రతి ఒక్క కుల బాంధవుడు గుర్తుంచుకొని మున్నూరు కాపు పేరు పక్కన పటేల్ అనేది రాయించుకోవాలి, సర్వేలు నమోదు చేసుకుంటే రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఎక్కువ రాజ్యాధికారంలో గ్రామ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి, పార్లమెంట్ వరకు కూడా మనకు అన్నింటిలో మన పథకాలు, డిమాండ్స్ అన్ని కూడా సాధించుకోవడానికి వీలైతుందని తెలియజేస్తూ ఈరోజు నేను నిజామాబాద్ వెళ్తున్న మార్గంలో మరి శ్రీరణ గారితో చెప్పగానే అన్న రండి, మళ్ళీ మేమంతా కమిటీ ఏర్పాటు చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్దామని వారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అందరూ కూడా పిలవలేదని ఎవరు అనుకోవద్దు. కాబట్టి రేపు పొద్దున శ్రీరణ గారు ఈ కమిటీ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా బాధ్యతలు ఇస్తారు. మీరందరూ కూడా తొందరలో మీరు మన ఎలక్షన్ లిస్టు మీరు అందించాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన కామారెడ్డి జిల్లా మున్నూరు కాపుల బాంధవులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై పటేల్, జై జై పటేల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.